సాధకులకు, యోగాభిమానులకు నా హృదయపూర్వక నమస్సుమాంసలు. యోగా ఆసక్తి అందరికీ ఉండాలి. అంటే యోగము అనగానే మనకు ఆసనాలే గుర్తొస్తాయి, లేదా ప్రాణాయామ గుర్తొస్తుంది. ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం వాటిని తప్పకుండా సాధన చేస్తుంటాం. అయితే అంతకంటే అతి ముఖ్యమైనది జ్ఞాన సాధన. జ్ఞానంలోకి ప్రవేశించాలి అంటే దానికి కూడా అదృష్టం ఉండాలి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గారు. సచరిష్ఠుడు కూర్చొని ఉంటే అప్పుడు ఒక గ్రామస్తుల నుంచి ఒక శిష్యుడు పైకి లేచి, గురువుగారు భగవద్గీతలో ఏదైనా మాకు కొంచెం తెలియజేస్తారా, పరమాత్మల వారు ఏం చెప్పారు అని అడిగారు. సత్యనిష్ఠుడు, నాయన అలాగే చెప్పుకుందాం, తప్పకుండా చెప్పుకుందాం. మనకు తెలిసినంతలో మనకు తోచిన విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అందులో ఒక చిన్న ఆవగింజంతను చెప్పుకుంటే ఆనందం పరమానందం. ఇది చల్లని రే అయినా, ఇది వెన్నెల అయినా, నిదుర రాదు కనులకు, శాంతి లేదు మనసుకి, మదిలో వేదన ఏదో కదలి రాధకు, ఇది చల్లని రేనా అని రాధమ్మ చాలా గొప్పగా పాడుతుంది. సుశీలమ్మ పాడే పాట ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక చిత్రంలో శిష్యుడు అడిగానే సత్యనిష్ఠులు, నాయన మనకు కథల రూపంలో జ్ఞానం ఇవ్వడం అనేది మనకు సనాతనంగా వచ్చేటటువంటి ఒక ధర్మం. సనాతన ధర్మంలో కథల రూపంలో చిన్న చిన్నగా చెప్పుకుంటే సామాన్యులు సైతం అర్థం చేసుకుంటారు. అందుకనే మనం అలా మొదట్లో ప్రారంభిస్తాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు అంటే ఏమి? చంద్రుని శిఖయందు ధరించిన వాడు పరమేశ్వరుడు. కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇంకొక చిన్న మనవడు పుట్టాడు. చంద్రశేఖరుడికి మనవడు పుట్టాడు. వీళ్ళు పొలం పనులు చేసుకొని అన్ని కూలీనాలు చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఇక చిన్న కుర్రవాడు ఒక 6 ఏళ్ళు ఎదిగాడు. అప్పుడు ఇంకా వాడికి పాఠశాల ఉంటే పోతారు, లేదంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో గడపాలి. తాతయ్య ఉన్నాడు. తాతయ్య ఏదైనా కథ చెప్పు అన్నాడు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఏం చేశాడు? వాడికి చిన్నప్పటి నుంచి కూడా సాహసం అంటే ఎక్కువ. చెట్లు ఎక్కడం, దిగడం ఇవన్నీ చేస్తుంటాడు. రాజుగారికి చాలా భయం వేసేది. అయ్యయ్యో, నా కుమారుడు ఇప్పుడే ఇట్లా పనులు చేస్తూ ఉంటే ఏమవుతాడో, కింద పడితే ఏమవుతుంది అని బాగా ఆందోళన చెందాడు. అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. నాయన వద్దురా, ఎక్కద్దురా, ఈ వయసులో పడిపోతావు. తండ్రి, ఇది నాకు ఎక్కాలనిపించింది, నేను ఎక్కాను అన్నాడు. నీకు ఎక్కాలనిపించింది, ఎక్కావు, సరే బాగుంది. మరి దిగాలనిపించలేదా అని అన్నాడు. అనిపిస్తుంది అన్నాడు. ఎంతసేపు దిగుతావు అన్నాడు. ఈ చెట్టు మీద నాకు ఎంత ఆనందం ఉంటుంది, అంతవరకు అక్కడే ఉండి తర్వాత దిగుతాను అన్నాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు. చెట్టు మీద నీకేం ఆనందం ఉంటుందంటే, తండ్రి ఆనందించడానికి భగవంతుడు సృష్టినిచ్చాడు. ఈ చెట్టు మీద అనేక కొమ్మలు ఉన్నాయి, అనేక ఆకులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆకు మనకు ఒక జ్ఞానం నేర్పుతుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, చెట్లు ఉన్న చోట వర్షం ఎక్కువ కురుస్తుంది. నేను చదువుకున్నాడు కొంచెం, ఆ గురువు గారి యొక్క చదువుకోవడంలో అందుకు తెలుసుకున్నాడు. చెట్లు ఉంటాయి, మనకు ప్రాణవాయువు ఇస్తుంది. అవును, నాకు ఎంతకాలం తెలియదు అన్నాడు.
తండ్రి, మీరు రాజు, నేను ఇప్పుడు మీ కుమారుణ్ణి, కానీ నాకు ఇంకా అటువంటి కిరీటం రాలేదు. కిరీటం రాలేదు కనుక నేను ఇప్పుడు రాజు కనుక నేను ఆనందించాలి. ఆనందం ఎక్కడదో వెతుక్కోవాలి అన్నాడు. ఇలా ఆ యొక్క రాజు కొడుకు అడిగాడు, నేను ఇప్పుడు నీ సందేహం మనవుడు అడిగాడు. మనవుడు, తాతయ్య గారు, అతను ఎట్లా ఆనందిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు నీవు నన్ను ఏ విధంగా కథ అడిగావో, కథ వింటే నీకు ఎలాంటి ఆనందం ఉందో వాడికి అలాంటి ఆనందం ఉంది. ఆనందాన్ని అనేక మంది ఎత్తుక్కుంటూ పోతుంటారు. ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతేనే ఆనందం మన ముందుకు వస్తుంది. అంతేకాని మనం దుఃఖాన్ని వెతుక్కుంటూ పోతే దుఃఖం వస్తుంది. ఇలా మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఈ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మధర్మ జ్ఞానం కూడా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఎటువంటి జ్ఞానం మనకు అవసరమో దాన్ని తీసుకోవాలి. అన్ని విధాలుగా ఆదాయం ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారు, బాగా అనేక విధాలుగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరికి దొరికిన దారిలో వారు ఆనందిస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఈ మనవడు ఏం చేశాడంటే, తాతగారు నాకు సందేహం ఉన్నాడు, ఏం చెప్పు అన్నాడు. ఏం లేదు తాతగారు, నేను మీరు తీసుకున్నటువంటి ఫోటో యొక్క ఆల్బమ్ ఒకటి ఉంది. దాంట్లో చూస్తే మీరు చిన్న బాలుడుగా భలే అందంగా ఉన్నారు. అవునా? సరే, అందంగానే ఉంటాను. తర్వాత రాను కొన్ని చిత్ర ఫోటోలు చూస్తుంటే మీరు ఎవరెవరో బాగుంటారు, ఆ తర్వాత చాలా బలిష్టంగా ఉంటారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు అన్నాడు. నీవు చెప్పిన దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పు అన్నాడు. చిన్న బాలుడు, బాల్యం. ఆ తర్వాత కొంచెం నడిచేవాడు, కుమారత్వం అంటే కౌమారం. ఆ తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వార్ధక్యం. ఇవన్నీ కూడా మానవుడు అనుభవించే తీరాలి. బాలుడుగా ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, ఏమేమి అనుభవిస్తాడో ఆ అనుభవాన్ని తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత మళ్ళీ అలా ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించుకోవడం వల్ల యవ్వనం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ఎక్కడ లేని అనేక కోరికలు పుట్టుకొస్తాయి. మొట్టమొదటి పుట్టుకొచ్చే కోరిక శరీరం మీద ఆశ. ఎందుకు? శరీరం అందంగా ఉంది, ఈ అందం నాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఆలోచించలేదు. తర్వాత యవ్వనం తర్వాత కొంచెం ప్రారంభమవుతుంది వార్ధక్యం. వార్ధక్యంలో నాలాగా ఉంటాను నాయన. వార్ధక్యం వచ్చిన తర్వాత పోవడం అనేది తప్పదు. అంటే ఏం తాతగారు అన్నాడు. పోవడం అంటే ఈ శరీరాన్ని వదిలేసి ప్రాణం పోతుంది అన్నాడు. అయ్యో అవునా, సరిపోతారా? ఇప్పుడు నీ కళ్ళ ముందు అప్పుడప్పుడు చాలామంది సవాలు పోతాంటాయి కదా, ఇవన్నీ కూడా మనమే, వాళ్ళల్లో కూడా మనమే ఉన్నాము. ఆ సవాలన్నీలాగా మనం కూడా ఒకరోజు అవుతాం. అందరిలో ఉన్నది ఒక జీవశక్తి. ఆ శక్తి ఉన్నంతకాలం మనం మాట్లాడతాం, చూడగలుగుతాం, వినగలుగుతాం, చేయగలుగుతాం అని చెప్పాడు సత్యనిష్ఠుడు గురువుగారు. ఈ విధమైనటువంటి కథలో మనం ఏం తెలుసుకోవాలంటే, భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, మంచిగా వాడుకోవాలన్నా దుర్మార్గంగా వాడుకోవాలన్నా. దుర్మార్గులు దుష్టుల పేరు తెచ్చుకుంటే తరతరాలు వాళ్ళకి ఆ పేరు మిలిచిపోతుంది. ఆ పేరు వాళ్ళ ఇతర తరాల మీద, అంటే రాబోయే తరాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. వీడు ఒక విద్వాంసుడి కుమారుడు బ్రహ్మాండమైనాడు. అదేవిధంగా ఒక పండితుడి కుమారుడు పండితుడైనాడు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు వస్తుంది, ఆ తర్వాత వాళ్ళకంతా కూడా ఆ పేరు వస్తుంది. అంటే తండ్రి పేరు వల్ల ఇతనికి లాభమైంది, ఇతని పేరు వల్ల తదుపరి తరాల వాళ్ళకు కూడా గొప్ప పేరు, కీర్తి వస్తూ ఉంటుంది. చెప్పుకుంటుంటారు. గాంధీ అంటే గాంధీ గారి వారసులు కూడా ఉంటారు. అబ్బా, వీళ్ళ తాతగారు గాంధీ గారు దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. ఇలా మనకు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తుంటారు నాయన. కనుక ఇప్పుడు మీరు భగవద్గీత అడిగారు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం రెండవ యోగం సాంఖ్యయోగం. సాంఖ్య అంటే మనం చెప్పుకున్నాం, రెండు అర్థాలు ఉంటాయి. సాంఖ్యము అంటే సంఖ్య అని ఒక అర్థం వస్తుంది. జ్ఞానము అంటే మీ ఎటర్నల్ నాలెడ్జ్, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్. ఆ సుప్రీం పవర్ ఎవరు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది, అలాంటి తత్వాన్ని తెలుసుకునేది జ్ఞానం.
ఎంతసేపు నేను తిన్నాను, ఏం తినాలి, ఇంకా ఇంకా రుచులుగా ఏం తినాలి, ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే శరీరం మీద ప్రేమ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, అయ్యో నేను ఎంతో ఆనందపడి శరీరాన్ని పెంచుకున్నాను, అందం కాపాడుకున్నాను, నా శరీర యవ్వనాన్ని కాపాడుకున్నాను. వార్ధక్యం వచ్చాక అయ్యో వార్ధక్యం వచ్చింది, ఇంకా నేను పోతాను. అందరూ పోయేవాళ్ళే, నేను పోతాను మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటావు? నేను పోతాను అని మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకునేది అంటే భయం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు నాలాంటి వాడికి ప్రతిరోజు ఎప్పుడు ఏమవుతుందో, నేనేమైపోతానో, ఈ లోపల ఏం చేయాలి, నా బిడ్డలకి ఆస్తులు ఇంత కూడా పెట్టాలి, వాళ్ళంతా కూడా ప్రయోగాలు చేయాలి, ఆ ప్రయోజకులైన తర్వాత వాళ్ళు నా పేరు చెప్పుకోవాలి అని ఎన్నెన్నో అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంతేకాని భగవంతుడిని గురించి మనం దేహము ఇచ్చినది, బుద్ధులు నీవిచ్చినది, ఈ శరీరము నీవిచ్చినది, ఏ పరమాత్మ నిన్ను స్మరించడమే నా జీవిత లక్ష్యం, జీవిత ఆశయం అని సనాతన ధర్మంలో మన యోగజ్ఞులు, యోగ శాస్త్రజ్ఞులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా అనేక ఆప్తవాక్యం అంటున్నారు, రాయేసి ఉన్నారు. ఇవన్నీ మనకు చదివే ఓపిక ఉండదు, చెప్తుంటే వినే ఓపిక కూడా ఉండదు. ఇది ఏదో మామూలే అనుకుంటుంటారు కొంతమంది, అందరూ కాదు. వినాలనుకునే ఆసక్తి వినేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ భావం ఉందో. సహజంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ ఆహారము అన్నంని మనం కష్టపడి సంపాదించాను, ఈ సంపాదన నేను ఇవి తింటున్నాను అవి తింటున్నాను అనుకుని తింటున్నాం. అదే ఆ యొక్క అన్నాన్ని గుడిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతిలో అంత పెడతారు, దాన్ని ఏమంటారు, అది అన్నమే ఇది అన్నమే, ఏమంటారు, ప్రసాదము అంటారు. మనం తినేది సాదం, కలిపితే ప్రసాదం. ఎందుకు ప్రసాదమైంది? అది భగవంతుని సమర్పించింది. ఇదే మనం తినే ప్రతి పూట ఆహారాన్ని భగవంతుడు ఇచ్చిందని ఎందుకు అనుకోవు? నువ్వు సంపాదించినటువంటి అహంకారం నాలో ఉంది కనుక ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. భగవంతుడు ఇచ్చింది అనుకుంటే ఏమనుకుంటాము, ప్రసాదం తింటున్నాము. అదేవిధంగా తీర్థం తాగుతున్నాము. శంఖంలో నుంచి పోస్తే కానీ తీర్థం కాదు. ఆలయాలకు వెళ్ళి పూజారులు ఆ యొక్క పంచపాత్ర నుంచి చిన్న దీంతో పోసి అది చేతిలో పోస్తే అబ్బా అమృతం లాంటి భగవంతుడు ఇచ్చినటువంటి తీర్థం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే తాగేటప్పుడు ఏదైనా మనం తాగుతున్నప్పుడు ఇలా అనుకుంటే ఇంకెంత పెద్ద గొప్ప తీర్థం అవుతుంది. అక్కడ కొద్దిగా తాగి ఇంకొంచెం పోయి స్వామి, ఇంకొకసారి పోయి స్వామి అంటాం. ఇదంతా కూడా మనసు చేసే మాయ, మనసు చేసే భ్రాంతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఏమనంటే 13వ శ్లోకంలో